ఇరిగేషన్ ప్రాజెక్టులు బ్రదర్ కొత్తగా కట్టుడికైతే నేను బిచ్చపోని అంటుండు రేవంత్. ఏడికి పోయినా నేను బిచ్చపోని, నేను ఎక్కడికైనా పోతే చెప్పులు ఎత్తుకపోతానికి వచ్చిన అని చూస్తున్నారు నన్ను. ఈ కొత్త ప్రాజెక్టులు పక్కన పెట్టిన ఉన్న ప్రాజెక్టులను కూడా రిపేర్ చేసే గతి కూడా లేదు ఈయనకి. రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు. ఏమన్నా అంటే ఇంత డిగ్గి 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 అని అది ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఫుట్బాల్ ఆడికి వచ్చినా గిద్ద 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 ఉరుకుతున్నాను ఇట్లా చూసిన. అదేదో నెక్కర వేసుకుంటూ మనిషి మొత్తం నెక్కర కనబడుతున్నారు. నాకు ఈ మధ్య దిశా మీటింగ్లో కూడా రివ్యూ చేస్తే పౌష్టికాహారం లేక ఈ రక్తహీనతతోటి బాధపడుతున్నారు. అసలు కేంద్రం నుంచి నిధులు వస్తున్నా కూడా పౌష్టికాహారం కోసం ఆ నిధులు సరిగ్గా ఉపయోగించడం లేదు. వీళ్ళు షేర్ పెడతలేరు. కోడిగుడ్ల వెయిట్ కూడా చిన్నగా అది తగ్గిపోయింది, సైజు కూడా చిన్నగా అయిపోయింది. అంటే కనీసం ధ్యానం చిన్నపిల్లల మీద కూడా లేదు వీళ్ళకి. బీమార్లు అయితే హాస్పిటల్లో డాక్టర్లు 50% ఖాళీలు ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ తెలంగాణలో 50% డాక్టర్స్ ప్లేస్మెంట్లు ఖాళీగా ఉన్నాయి.